జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మీ అంతట మీరే లోపలి నుండి ఎదగాలి. ఎవరు మీకు బోధించలేరు. ఎవరు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. మీ అంతరాత్మను మించిన గురువు మరెవరూ లేరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 3, 2025 శుక్రవారం. తిథి ఏకాదశి, సాయంత్రం 6:32 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం శ్రవణం, ఉదయం 9:34 వరకు. తదుపరి ధనిష్ట. యోగము ధృతి, రాత్రి 9:46 వరకు. తదుపరి శూలము. కరణం వణిజ, ఉదయం 6:57 వరకు. తదుపరి విష్టి, సాయంత్రం 6:32 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:58. సూర్యాస్తమయం సాయంత్రం 5:55. చంద్రోదయం మధ్యాహ్నం 3:14. చంద్రాస్తమయం రాత్రి 3 గంటలకు. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:27 నుండి 11:56 వరకు. యమగండం మధ్యాహ్నం 2:56 నుండి 4:25 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుండి 8:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:09 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:20 నుండి 1:08 వరకు. వర్జము మధ్యాహ్నం 1:30 నుండి 3:04 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 10:56 నుండి 12:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:10 వరకు. శుభ గడియలు ఉదయం 5:58 నుండి 6:59 వరకు. తిరిగి సాయంత్రం 4:58 నుండి 6:32 వరకు. అక్టోబర్ 3 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి. సాయంత్రం 6:32 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఏకాదశి శుక్రవారం కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. అయితే ఉదయం 6:57 నుండి ఏకాదశి తిథి ఉన్నంత సమయం వరకు విష్టికరణం ఉంటుంది. ఇది శుభకార్యాలకు అనుకూలమైన కరణం కాదు. ఇంకా ఈ రోజు ఉదయం 9:34 వరకు ఉన్న శ్రవణ నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే ధనిష్ట కూడా చర నక్షత్రం, మంచి నక్షత్రం. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 9:27 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి
9:27 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 9:27 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: పాపాంకుశ ఏకాదశి, ఆశ్వేజ శుక్ల ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన సమస్త పాపాలు తొలగి ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం. 1957 సంవత్సరంలో ఆకాశవాణి విశిష్ట సేవ వివిధ భారతి ప్రారంభించబడింది. బ్రిటిష్ సామ్రాజ్యంలో పట్టభద్రురాలైన మొట్టమొదటి వనితలలో ఒకరు శ్రీ విమోచన కార్యకర్త కాదంబిని గంగూలీ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 3 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి వివేకంతో నడుచుకోవాలి. కన్యా రాశి అంతా అనుకూలంగా ఉంటుంది. తులా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురు కావచ్చు. వృశ్చిక రాశి అవసరానికి అండగా నిలబడతారు. ధనుస్సు రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. మకర రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుంభరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మీనరాశి ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.